Hello all of you, welcome to ACE. Today we are going to discuss about RRC Group D contest number 26 reasoning session. Before that, నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చినాను కదా, ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాము, తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్దామా. డిఎస్ రూట్ 100 then after n 121 f then after o 144 t is given. This question is given. తర్వాత ఏంటి అనేది అడిగాను. చూడండి అందరూ 10 రూట్ 100 10 11 12 13 రావాలమ్మా. 13 ఏంటమ్మా రూట్ 169 రావాలి. రూట్ 169 రావాలి, అది అందరికీ వస్తుంది. రూట్ 169 అందరికీ వస్తుంది, బట్ రూట్ 169 అన్ని ఆప్షన్స్లో ఉంటుంది, బట్ ఇది కావాలి. జాగ్రత్తగా చూడండమ్మా. డిసెంబర్, డి అంటే డిసెంబర్, ఎన్ అంటే నవంబర్, ఓ అంటే అక్టోబర్, ఇక్కడ ఏం రావాలమ్మా ఎస్ రావాలి. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అదేవిధంగా చూసుకుంటే సాటర్డే, ఫ్రైడే, థర్స్డే, ఇక్కడ ఏం రావాలమ్మా వెనస్డే రావాలి. సో మీ ఆన్సర్ ఈస్ ఎస్ రూట్ 169 డబ్ల్యూ ఇస్ ద ఆన్సర్. సో దట్ ఇస్ బీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ ఇదొక వేలో ఉంటుంది, ఇదొక ప్యాటర్న్లో ఉంటుంది. ఇవేం +1 +2 +3 +4 కాదు, అలాగే మైనస్లు కాదు, అలాగే ఇంటూలు కూడా కాదమ్మా. స్మాల్ లాజిక్ డిసెంబర్, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్. అదేవిధంగా సాటర్డే, ఫ్రైడే, థర్స్డే, వెనస్డే, వెనక నుంచి శనివారము, శుక్రవారము, గురువారము, బుధవారం రావాలి. సో ఎస్ రూట్ 169 డబ్ల్యూ ఇస్ ద మీ ఆన్సర్. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద పేపర్ నెంబర్ 26, సీ ద ఫస్ట్ క్వశ్చన్. కింద శ్రేణిలో తప్పు సంఖ్యను కనుగొనండి. ఫైండ్ ద రాంగ్ నెంబర్. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. చూడండి ఒకసారి రాంగ్ నెంబర్ ఏంటో. 9 ఏం చేస్తే 6 వస్తుందమ్మా. 9 6లో 54 కదా, ఇంటూ 6. 9 6లో 54 అంటే ఇంటూ 6. 54 ఇక్కడ 2 ఉందంటే దేంతో 2 వస్తుందమ్మా 8తో 2 వస్తుంది కదా. మళ్ళీ ఇంకా దేంతో 2 వస్తుంది, 4ని 8తో చేస్తే 2 వస్తుంది. ఇంకా దేంతో 2 వస్తుందమ్మా, ఇంకా దేంతో చేసినా 2 రాదు. 4 1 4, 4 2 8, 3 12, 3 కానీ 8 కానీ చేస్తే 2 వస్తుంది. మరి 3లో కాదు కదా, 54 చూడండి ఒకసారి. 54 ఇంటూ 8 చూడండి. 8 4 32, 8 5 40 + 3 43, 4 32 అమ్మా. అంటే ఇంటూ 8 అంటే ఇంటూ 6 ఇంటూ 8 అంటే తర్వాత ఏముండాలి ఇంటూ 10 ఉండాలి. ఇంటూ 10 ఉండాలి. 43 20 ఉండాలి. ఇక్కడ 43 28 ఉంది. సో ఇది రాంగ్ నెంబర్, అది రాంగ్ నెంబర్. మరి తర్వాత వెరిఫై చేసుకుంటే కదా మనకు కరెక్ట్గా తెలిసేది. 43 20 ఇంటూ ఏం కావాలమ్మా ఇంటూ 12 కావాలి. ఇంటూ 12 చూడండమ్మా. 43 20 ఇంటూ 12, 12 0 0, 12 24, 12 36 + 2 38, 14 48 + 3 51. సరిపోయింది కదమ్మా. సో 51 840, 51 840 అంటే అక్కడ ఇంటూ 10 రావాలి. ఇక్కడ 4320 రావాలి, కానీ 4328 ఉంది. సో దట్ ఈస్ ద రాంగ్ నెంబర్. దట్ ఈస్ ద రాంగ్ నెంబర్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ వన్. ఆప్షన్ బి ఈస్ ద రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ ప్లేస్లో ఏముండాలంటే 43 20 అనేది ఉంటే మీకు కరెక్ట్గా ఇంటూ 6 ఇంటూ 8 ఇంటూ 10 ఇంటూ 12 అనేది వస్తుంది. తర్వాత క్వశ్చన్ చూడండమ్మా. ఈ ప్లస్ ఏం లేదమ్మా, ప్లస్ తీసేయండి, కలిపి రాయండి. 36 రూట్ 36 ఎంతమ్మా 6. 49 రూట్ 49 ఎంత 7. రూట్ 81 ఎంత 9. అదేవిధంగా 64 ఏమవుతామా 64 రూట్ ఎంత 8 ఇస్ ద ఆన్సర్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. ఏం లేదు, ఆ ప్లస్ జస్ట్ కలిపి రాసేయండి అంతే. 36ని 6 అని రాస్తాడంటే ఎలా రాస్తాడమ్మా రూట్ 36 = 6. ఆ విధంగా రూట్ 64 = 8 అని చేయొచ్చు. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్
స్టార్ ఈజ్ ఈక్వల్ టు రాట్స్, దెన్ వాట్ ఈజ్ ఈక్వల్ టు వాట్. ఇచ్చిన ప్రత్యామ్నాయం నుండి సంబంధిత పదము లేదా సంఖ్య జతను ఎంచుకోండి అని చెప్తున్నాడు. స్టార్ని ఏ విధంగా రాట్స్ రాశాడమ్మా? RATS, ఆల్వేస్ డూయింగ్ అండ్ ఫార్వర్డ్, రివర్స్ యాక్షన్లో రాశాడు, రివర్స్లో రాసుకున్నాడు. అదేవిధంగా దీన్ని ఏం రాయొచ్చు? DRAW రాయొచ్చు కదమ్మా. DRAW ఇస్ యువర్ ఆన్సర్. డ్రా ఇస్ యువర్ ఆన్సర్. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. సో స్టారు రాట్స్, వార్డ్ ఆల్వేస్ టేక్ ఇట్ as STAR స్టార్, RATS. అదేవిధంగా WARD మనం ఏం రాసాం? DRAW, డ్రా ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్, ఫైన్ ద రిలేషన్ ఫిగర్. ఫైన్ ద క్వశ్చన్ మార్క్లో ఏ ఫిగర్ వస్తుంది అనేది కావాలి. క్వశ్చన్ మార్క్లో ఏ ఫిగర్ కావాలి. ఇక్కడ చూడండి అమ్మా, సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంది, సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ ట్రయాంగిల్ లోపల సర్కిల్ అయింది అంటే ఇక్కడ లోపల ఉంది, ఇక్కడ బయట అయింది, ఇక్కడ బయట ఉంది, ఇక్కడ లోపల అయింది. ఆ డాట్ అలాగే ఉంది. సేమ్ ఇక్కడ లోపల ఉంది ఏంటమ్మా? స్క్వేర్, ఇది బయట ఉండాలి. ఇక్కడ బయట ఉంది ఏంటమ్మా? ట్రయాంగులర్, లోపల ఉండాలి. ఆ డాట్ అలాగే ఉండాలి. సీ ద ఆప్షన్, సీ ద ఆప్షన్. ఆప్షన్ ఏ ఈజ్ ద ఓన్లీ రైట్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ ద ఓన్లీ రైట్ వన్. ఇక్కడ లోపల ఉంది, ఇక్కడ బయట అవుతుంది, ఇక్కడ బయట ఉంది, ఇక్కడ లోపల అవుతుంది. అదే తేడా, సేమ్ అలాగే మనం చేయాలి. లోపల ఉన్న స్క్వేర్ బయటకు వస్తుంది, బయట ఉన్న ట్రయాంగిల్ లోపలికి వెళ్తుంది, డాట్ అలాగే ఉంటుంది. సో సీ ద ఆప్షన్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఆఫ్ మార్చ్ ఈజ్ మండే, దెన్ 4th ఫ్రైడే విల్ బి ఆన్. మార్చి 1వ తేదీ సోమవారం అయితే, మార్చ్ 1వ తేదీ సోమవారం చెప్తున్నాము. మార్చ్ 1వ తేదీ సోమవారం అయితే 4వ శుక్రవారం ఏ తేదీ అవుతుంది? చూడండమ్మా, ఫస్ట్ ఫ్రైడే ఏ వారం ఉందో చూడండి. 2వ తారీఖు మంగళవారము, 3వ తారీఖు బుధవారము, 4వ తారీఖు గురువారము, 5వ తారీఖు శుక్రవారం. అంటే 5వ తారీఖు శుక్రవారం అనేది ఫస్ట్ ఫ్రైడే కదా, మొదటో శుక్రవారం కదా ఆ నెలలో. 5వ తారీఖు అనేది 1వ శుక్రవారం అయితే, ఇది మొదటిది అయితే, 2వది, 3వది, నాకు 4వది కావాలి. 5వ తారీఖు మొదటి శుక్రవారం అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ అమ్మా? 7. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాపు? 7 రోజులు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాపు? 7 రోజులు. అంటే నేను డైరెక్ట్గా 3 ఏళ్ళు ఎంతమ్మా? 21 యాడ్ చేస్తే సరిపోద్ది కదా. 21కి 5 యాడ్ చేయండి, 26వ తేదీ 4వ శుక్రవారము. 26వ తేదీ 4వ శుక్రవారము. ఆప్షన్ సి, ఆప్షన్ సి. ఏం లేదమ్మా, ఫస్ట్ శుక్రవారం ఏంటో కనుక్కోండి. సోమవారం 1వ తారీఖు అంటే 5వ తారీఖు శుక్రవారం అవుతుంది. 5వ తారీఖు శుక్రవారం అంటే అది ఫస్ట్ శుక్రవారం 5వ తారీఖు, మొదటో శుక్రవారం 5వ తారీఖు అవుతుంది. అంటే 2వ శుక్రవారానికి 7 రోజులు పట్టిద్ది, 3వ శుక్రవారానికి 7 రోజులు పట్టిద్ది, 4వ శుక్రవారానికి 7 రోజులు పట్టిద్ది. అంటే ఈ మధ్యలో 3 ఏళ్ళు 21 నేను డైరెక్ట్గా యాడ్ చేసుకుని సరిపోద్ది. అంటే 21 + 5 26వ తేదీకి మళ్ళీ 4వ శుక్రవారం వస్తుంది. సో ఆప్షన్ సి. తర్వాత క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. కింది రేఖా చిత్రంలో త్రిభుజాల సంఖ్యను కనుగొనండి. త్రిభుజాల సంఖ్య కనుగొనండి. చూడమ్మా, 1 2 3 4 5 6 త్రిభుజాలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత రెండు కాంబినేషన్ చూద్దాం. ఈ 1 6 కలిపితే 1, 4 5 3 2, ఈ ఒక 3. తర్వాత ఈ 1 6 5 చూడమ్మా, 1 6 5, 1 6 5 కలిపితే ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఈ 2 3 4, ఈ 2 3 4 కలిపితే ఇంకో ట్రయాంగిల్ అవుతుంది. 2 3 4. అదేవిధంగా 1 2 3 కలిపితే ఒకటి అవుతుంది. 1 2 3. అదేవిధంగా 4 5 6 కలిపితే ఒకటి అవుతుంది. 4 5 6. తర్వాత 2 3 4 అయిపోయింది కదమ్మా. ఇది చూడండి, 2 1 6, 2 1 6 చూస్తున్నారా? దట్ ఇస్ వన్ ట్రయాంగిల్. 2 1 6 అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది. అదేవిధంగా
3, 4, 5 అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది. 3, 4, 5 అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ అన్నీ కలిపి ఒక ట్రయాంగిల్ అవుతుంది. అన్నీ కలిపి ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయమ్మా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ అన్నీ కలిపి అంటే 1, 2, 3, 4, 5, 6 కలిపి ఒక డయాగ్రామ్ అవుతుంది. మొత్తం ఎన్ని 10. ఇక్కడ ఎన్ని వచ్చే విడివిడిగా 6. 10, 6 ఎంతమా 16 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. సో నెంబర్స్ వేసి చూపించాను మీకు 1, 6, 4, 5, 2, 3 తర్వాత 3, 3 చేసి చూపించాను. ఇవన్నీ 3, 3తో అవుతున్నాయమ్మా. తర్వాత 1, 2, 3, 4, 5, 6 ఒకటి పెద్దది అవుతుంది. ఇవన్నీ 10 ఇవి 6 మొత్తం 16 ట్రయాంగిల్ అవుతున్నాయి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. పీస్ మదర్ ఈస్ సిస్టర్ ఆఫ్ ఆర్. పి యొక్క మదర్ ఆర్ సిస్టర్ అంటమ్మా. సార్ చూడండి ఇంగ్లీష్లో చదివి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పీస్ మదర్ ఈజ్ అ సిస్టర్ ఆఫ్ ఆర్ అని చెప్తున్నాను. పీస్ మదర్ ఈజ్ అ సిస్టర్ ఆఫ్ ఆర్. పీస్ మదర్ ఈజ్ అ సిస్టర్ ఆఫ్ ఆర్. ఆర్ హూ అంటే ఎవరమ్మా ఇక్కడ ఆర్. హూ ఈజ్ క్యూస్ డాటర్. ఆర్ అనేవాళ్ళు క్యూ డాటర్ అంట. ఆర్ అనేవాళ్ళు క్యూ యొక్క డాటర్ అని చెప్తున్నాను. ఆర్ అనేవాళ్ళు క్యూ యొక్క కూతురు అని చెప్పాడు. తర్వాత ఆర్స్ బ్రదర్ ఇన్ లా హ్యాస్ ఓన్లీ వన్ సన్ హూస్ గ్రాండ్ పేరెంట్స్ క్యూ అండ్ ఎస్ హ్యావ్ ఓన్లీ 2 daughters. ఆర్స్ బ్రదర్ ఇన్ లా ఆర్ యొక్క బావమరిదికి ఒకేగానే ఒక సన్ ఉన్నాడు. ఆ సన్నికి క్యూ మరియు ఎస్ ఓన్లీ గ్రాండ్ పేరెంట్స్ అంట. క్యూ అండ్ ఎస్ ఓన్లీ గ్రాండ్ పేరెంట్స్ అంట. వాళ్ళకి ఓన్లీ 2 daughtersే ఉన్నారని చెప్తున్నాడమ్మా. చూడండి ఒకసారి. ఆర్స్ బ్రదర్ ఇన్ లా హ్యాస్ ఓన్లీ వన్ సన్ అంటే ఇక్కడే కదా ఆర్స్ బ్రదర్ ఇన్ లా హ్యాస్ ఓన్లీ వన్ సన్ అంటే ఆర్కి బ్రదర్ ఇన్ లా అంటే ఇక్కడే ఛాన్స్ ఉందమ్మా. ఆర్కి బ్రదర్ ఇన్ లా అంటే చెల్లెల వాళ్ళ భర్త బ్రదర్ ఇన్ లా. దెన్ ఆర్స్ బ్రదర్ ఇన్ లా హ్యావ్ ఓన్లీ వన్ సన్. వీడికి ఒకటే ఒక కొడుకు అని చెప్పాను. వీడే కదా వాడు. అయితే ఆ వన్ సన్కి హూస్ గ్రాండ్ పేరెంట్స్ క్యూ అండ్ ఎస్ హ్యావ్ ఓన్లీ. సో పీకి గ్రాండ్ పేరెంట్స్ క్యూ అండ్ ఎస్ అంట. పీకి గ్రాండ్ పేరెంట్స్ క్యూ అండ్ ఎస్ అని చెప్తున్నాము. హ్యావ్ ఓన్లీ 2 daughters. వాళ్ళకి 2 కూతుర్లు ఉన్నారు. ఇదొక కూతురు వీళ్ళొక కూతురు. 2 కూతుర్లు ఉన్నారు. ఏస్ హస్బెండ్ బీస్ క్యూస్ సన్ ఇన్ లా. ఏ యొక్క హస్బెండ్ బి అనేవాడు క్యూకి అల్లుడు అంతే కదమ్మా. సో ఏ యొక్క హస్బెండ్ బి క్యూకి అల్లుడు అంటే ఈ ఏ ఎవరవుతారు క్యూకి కూతురు అవుతారు. కూతురు వాళ్ళ భర్త అల్లుడే కదా. సో అది చెప్పాడు. అయితే హూ ఈజ్ ఆర్స్ సిస్టర్. ఇందులో ఆర్ సిస్టర్ ఎవరు అని అడుగుతున్నాడు. ఆర్ సిస్టర్ మా ఏ ఈజ్ ద ఆర్స్ సిస్టర్. ఆప్షన్ సి ద ఆప్షన్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. సార్ తెలుగులో కావాలంటే చూడండి. క్యూ యొక్క కుమార్తె అయిన ఆర్ పి యొక్క తల్లికి సోదరి. క్యూ యొక్క కుమార్తె అయిన ఆర్ పి యొక్క తల్లికి సోదరి. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఆర్ యొక్క బావమరిదికి గల ఒకే ఒక కొడుకు యొక్క అమ్మ లేదా నాన్నగారి తల్లిదండ్రులైన క్యూ మరియు ఎస్కి 2 కుమార్తెలు మాత్రమే ఉన్నారు. అంటే ఆర్ యొక్క బావమరిది గల ఒకే ఒక కొడుకు. ఆర్ యొక్క బావమరిది గల ఒకే ఒక కొడుకుకి కొడుకు యొక్క అమ్మ లేదా నానమ్మ గారి తల్లిదండ్రులు అయినా క్యూ మరియు ఎస్కి 2 కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఈ క్యూ మరియు ఎస్కి 2 కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఏ యొక్క భర్త అయిన బి అనే వ్యక్తి క్యూ యొక్క అల్లుడు. ఏ యొక్క భర్త అయిన బి అనే వ్యక్తి క్యూ యొక్క అల్లుడు అని చెప్తున్నాడు. ఆర్ యొక్క సోదరు ఎవరు అనేది వాడి క్వశ్చన్. ఆర్ యొక్క సోదరు ఎవరమ్మా? ఏ ఈజ్ ద రైట్ వన్. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్. కింద ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుంచి భిన్నమైన పదాన్ని ఎంచుకోండి. రష్యన్, హిందీ, పంజాబీ ఇవన్నీ ఏంటమ్మా లాంగ్వేజెస్. రష్యన్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, పంజాబీ లాంగ్వేజ్ భాషలు అంటాము. ఎకనామిక్స్ అనేది సబ్జెక్ట్. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్. తర్వాత క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. కింద ఎంపికలో మొదటి 2 సంఖ్యలు 3వ సంఖ్యతో సంబంధం కలిగి ఉంటాయి. భిన్నంగా ఉన్నదాన్ని కనిపెట్టండి. చూడండి అమ్మా. 2వ 3వ చూడండి. 4 4 16 / 2 = 8.
12×36/2 = 18 సరిపోయింది కదమ్మా. అదేవిధంగా 7×14/2 చేస్తే 7 రావాలి, కానీ ఇక్కడ 14 ఉంది. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఇది ఒకసారి చేయండి. 7×42/2 21 కరెక్ట్గానే ఉంది కదా. అంటే ఈ మూడు ఒక విధంగా ఫాలో అవుతున్నాయి, కానీ ఆప్షన్ సి మాత్రం అది ఫాలో అవ్వట్లేదు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ది గివెన్ క్వశ్చన్స్ బిలో. చూడండమ్మా, ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రానికి ఎదురుగా కూర్చున్న ఏబిసిడి మరియు ఎఫ్ అనే 6 మంది గురించి ఈ క్రింది సమాచారాన్ని అధ్యయనం చేయండి మరియు తర్వాత వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. చూడండి ఒకసారి. ఎఫ్కి ఎదురుగా ఈ కూర్చున్నాడు. ఎంతమంది అమ్మ? మొత్తం 6 కదా. 1 2 3 4 5 6. ఎఫ్కి ఎదురుగా ఈ కూర్చున్నాడు, అది పక్కన పెట్టండి. ఏ మరియు సి మధ్య 2 వ్యక్తులు కూర్చున్నాడు అని చెప్పారు. ఇక్కడ ఏ అనుకుంటే 2 వ్యక్తులు సి, లేదా 2 వ్యక్తులు సి. ఏ మరియు సి మధ్య 2 వ్యక్తులు కూర్చున్నాడు అని చెప్పారు. ఏ యొక్క ఎడమ వైపున పక్కనే డి కూర్చున్నాడు. వీడే కదా ఏమ్మా. ఏ యొక్క ఎడమ వైపు పక్కనే డి కూర్చున్నాడు అంటే డి ఇక్కడే కదా ఉండేది, డి ఇక్కడే ఉండేది. డికి పక్కనే ఎఫ్ కూర్చోరు అని చెప్పాడు. అంటే ఫస్ట్ చెప్పాడు కదా ఎఫ్కి ఎదురుగా ఈ కూర్చున్నాడు అని చెప్పాడు. ఎఫ్కి ఎదురుగా ఈ కూర్చున్నాడు అంటే ఇక్కడ ఎఫ్ ఉంటే ఇక్కడ ఈ ఉండాలి, ఇక్కడ ఈ ఉంటే ఇక్కడ ఎఫ్ ఉండాలి, అంతే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎఫ్ ఛాన్స్ లేదు కదా. ఇక్కడ ఎఫ్ ఉన్నాడు అనుకో, ఈకి ఛాన్స్ లేదు కదా. అంటే ఎఫ్ కానీ ఈ కానీ ఈ కానీ ఎఫ్ కానీ ఛాన్స్ ఉంది. కానీ డి పక్కన ఎఫ్ కూర్చోడని చెప్తున్నాడు కాబట్టి డి పక్కన ఈ ఉంటాడు. ఇక్కడ ఈ ఉంటే ఈకి ఎదురుగా ఎఫ్ కూర్చోడని చెప్పాను. ఈకి ఎదురుగా ఎఫ్ కూర్చోండు. మొత్తం ఎంతమ్మా? 6. ఏ మిగిలిపోయిన పర్సన్ ఎవరు? బి. దట్ ఈస్ అరేంజ్మెంట్. సో బికి ఎడం వైపున ఏ స్థానంలో డి కూర్చున్నారు. బికి ఎడం వైపున ఏ స్థానంలో డి కూర్చున్నారు. బికి ఎడం వైపున, ఇది కుడివైపు కదమ్మా బికి, ఇది కుడివైపు కదా. సో బికి ఎడం వైపున ఏ స్థానంలో డి కూర్చున్నాను అన్నాడు. 1 2 3వ స్థానంలో కదమ్మా. బికి ఎడం వైపు ఏ స్థానంలో 1 2 3వ స్థానంలో కూర్చున్నాడు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్, భిన్నంగా ఉన్నదాన్ని కనిపెట్టండి. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. చూడండి ఒకసారి. కే తర్వాత ఎల్, ఎం లేదు, ఎన్ఓ మళ్ళీ ఒకటి ఉంది. అంటే ఇటు రివర్స్, ఇటు మళ్ళీ ఫార్వర్డ్. అదేవిధంగా ఎఫ్ తర్వాత ఏముండాలమ్మా మనకి? ఎఫ్ జీ ఉండాలి. సో జీ ఉందా? లేదు. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. చూద్దాం. ఇవన్నీ ఇదే విధంగా ఉంటే అది డిఫరెంట్ వన్. ఈ తర్వాత ఏముండాలమ్మా? ఎఫ్. జీ లేదు. హెచ్ తర్వాత ఐ ఉంది కదా. పి తర్వాత ఏముండాలి? పిక్యూ. ఆర్ లేదు. ఎస్టీ ఉంది కదా. అంటే మనకి లేనిది ఏంటి? ఒకటి బీనే కదమ్మా. సో జేఎల్ ఎఫ్కే అనేది లేదు. సో ఆప్షన్ బి ఈజ్ ద డిఫరెంట్ వన్. భిన్నంగా ఉంది అని చెప్పచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద డిఫరెంట్ వన్. తర్వాత క్వశ్చన్, 32 216 53 ఎంత? చూడండమ్మా. 32 అనేది ఏ విధంగా రాసుకోవచ్చు? 3 2 16 3 2 6 చేసుకోవచ్చు కదమ్మా. మల్టిప్లై చేసుకుంటే 3 2 6. 6 యొక్క ఘనం ఎంతమ్మా? 216. 6 క్యూబ్ = 216. అదేవిధంగా 53ని 5 × 3, 5 మూలు ఎంతమ్మా? 15. 15 క్యూబ్ ఎంత కావాలి మనకి? 33 75 అనేది మీ ఆన్సర్ అవుతుంది. 33 75. 15 క్యూబ్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి. ఆల్ ఆర్టికల్స్ ఆర్ యాక్ట్. ఆల్ ఆర్టికల్స్ ఆర్, ఆల్ కదా, all articles are act. No act is rule. No act is rule. Some rules are constitution. Some rules are constitution అని చెప్తున్నారు. ఆల్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్టికల్. ఇక్కడెక్కడో ఆర్టికల్ ఉంది, ఇక్కడెక్కడో కాన్స్టిట్యూషన్ ఉంది. అయ్యే ఛాన్స్ లేదు కదమ్మా. నాట్ ఫాలోస్. సమ్ యాక్ట్స్ ఆర్ కాన్స్టిట్యూషన్. ఇది యాక్ట్, ఇది కాన్స్టిట్యూషన్. మళ్ళీ అయ్యే ఛాన్స్ లేదు కదమ్మా. నైదర్ వన్, నాట్ టు ఫాలోస్. ఆప్షన్ డి. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో
ఆప్షన్ డి ఇస్ ద పీ కానీ లేదా క్యూ కానీ అనుసరించు అనేది మీ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్, సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్, సెలెక్ట్ ద మిస్సింగ్ వర్డ్. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదము లేదా అక్షరము సంఖ్యను ఎంచుకోండి. ఏంటమ్మా, ఏబిసిడి WXYZ, ఇది ఆల్ఫాబెటికల్ ఉంటుంది, ఇటు ఆల్ఫాబెటికల్ ఉన్నాయి. అదేవిధంగా IJKL ఎలా వచ్చేవి అంటే డికి ఆపోజిట్ డబ్ల్యూ అమ్మ, డికి ఆపోజిట్ డబ్ల్యూ, సికి ఎక్స్, బికి వై, ఏకి సెట్, ఆపోజిట్ పేస్. అదేవిధంగా చూసుకుంటే ఐకి ఆర్ అమ్మ. హౌ మెనీ ఆప్షన్స్ స్టార్టింగ్ విత్ ఆర్? దర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఇస్ ద ఫైనల్. డికి ఆపోజిట్ డబ్ల్యూ, సికి ఎక్స్, బికి వై, ఏకి సెట్. హౌ మెనీ ఆప్షన్స్ స్టార్టింగ్ విత్ ఆర్? వై ఆర్? ఎందుకు ఆర్ అంటే ఐకి ఆపోజిట్ ఏంటమ్మా ఆర్, ఆర్ కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ సీ దట్ హౌ మెనీ ఆప్షన్స్, మీకు ఆర్తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, అది ఒకటి మాత్రమే ఉంది, దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నో నీడ్ టు చెక్ దట్. ఇఫ్ యూ వాంట్ చెక్, గో విత్ జేకి ఆపోజిట్ ఎవరమ్మా క్యూ, కేకి పి, ఎల్కి ఓ, ఆర్క్యూ పిఓ ఆన్సర్, ఆర్క్యూ పిఓ ఆన్సర్. అసలు అది కూడా అవసరం లేదు, ఐకి కంపల్సరీ ఆర్ ఉండాలి. హౌ మెనీ ఆప్షన్స్ ఈస్ దర్? ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఇస్ ద ఫైనల్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ సింబల్స్. చూడమ్మా, 1610 రావాలంటే కంపల్సరీగా ఇక్కడ ఇంటూ చేయాలి, లేదా లేదా ఇక్కడ డివైడెడ్ బై చేసి మళ్ళీ ఇంటూ చేయాలి. అంటే కంపల్సరీగా ఇంటూ అనేది మీరు వాడాలి. ఇంటూ వాడితే కానీ మనకి ఇంత పెద్ద నెంబర్ వచ్చే ఛాన్స్ లేదు. ఫస్ట్ అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇచ్చిన వాటిలో ఈ రెండు ప్లేసెస్లోనే ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ ఉండి తీరాలి. ఒకసారి చూడండి, ఇక్కడ డివైడెడ్ బై ఇంటూ ఉంది, ఇక్కడ ఇంటూ డివైడెడ్ బై ఉంది. అంటే ఆ రెండు చేసుకుని చాలు మనకి. ఎందుకంటే మా సింపుల్ లాజిక్, ఇక్కడ 1610 అనే పెద్ద నెంబర్ రావాలంటే కంపల్సరీగా 630 తోటి కొంచెం డివైడెడ్ బై చేసి ఇంటూ అనే చేయాలి 5 తోటి, లేదా ఫస్ట్ ఇంటూ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి చూడాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, డివైడెడ్ బై ఇంటూ ప్లస్ రాశాడు, డివైడెడ్ బై ఇంటూ ప్లస్ రాశాడు. 638 ఇంటూ 2 బై 5 అని చెప్పాను. సారీ, డివైడెడ్ బై కదా ఫస్ట్ డివైడెడ్ బై ఇంటూ ప్లస్. 638 బై 2 ఎంతమ్మా? 319. అవునా? 600 సగం 2, సారీ 600 సగం 300, 38 సగం 19, అంటే 319. 319 ఇంటూ 5 ప్లస్ 15. 319 ఇంటూ 5 ఏం చేయాలమ్మా? 5 9 45, 5 1 5 ప్లస్ 4 9, 5 3 15, 1595 ప్లస్ 15, 1595 ప్లస్ 15 1610. సరిపోయింది కదమ్మా? సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ వన్. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ వన్. సో నో నీడ్ టు చెక్ ద రిమైనింగ్, అవసరం లేదు. ఒకవేళ మీరు ఫస్ట్ ఆప్షన్ రాకపోయినంటే ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ కంపల్సరీగా డివైడెడ్ బై ఇంటూ కానీ లేదా ఇంటూ డివైడెడ్ బై కానీ ఉండి తీరాలి. అలాంటి చెక్ చేసుకుని సరిపోతుంది. దెన్ తర్వాత క్వశ్చన్, ఎఫ్ ఈజ్ హెవియర్ దాన్ హెచ్, 5 persons ఈజ్ గివెన్. జిహెచ్, ఐజే మరియు ఎఫ్ అనే 5 వ్యక్తులు వేర్వేరు బరువు కలిగి ఉంటారు. వారిలో ఎవరు తేలికైన వారు? ఐ ఫస్ట్, హూ అమంగ్ ద లైటెస్ట్. ఫస్ట్ ఇచ్చాడు, సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ తోటి ఏది మనకి సరిపోతుంది? డేటా సఫిషియన్సీ, ఏ స్టేట్మెంట్ మనకి సరిపోతుందో ఆన్సర్ చేయాలమ్మా. ఎఫ్ ఈజ్ హెవియర్ దాన్ హెచ్, ఎఫ్ ఈజ్ హెవియర్ దాన్ హెచ్ స్టేట్మెంట్ 1తో చేస్తున్నాం. అండ్ జే ఈజ్, అండ్ ఎఫ్ ఈజ్ హెవియర్ దాన్ హెచ్ అండ్ జే, బట్ లైటర్ దాన్ జీ. మరి ఉన్న దాంట్లో 5 కదా, మొత్తం 5. మనకి ఇక్కడ 4 వచ్చాడు. స్టేట్మెంట్ 1తో ఆన్సర్ చేయగలమా? చేయలేము. స్టేట్మెంట్ చూడండి, హెచ్ ఈజ్ హెవియర్ దాన్ ఐ అని చెప్పాడు. అసలు ఉన్న 5 ఓన్లీ 2 గురించి చెప్పాడు, కానీ మన మిగతా వాళ్ళ గురించి మనం చెప్పలేదు కాబట్టి మనం చేయగలమా? ఓన్లీ 2 దాంతో కూడా చేయలేము. మరి 2 కలిపి ట్రై చేద్దాం. హెచ్ ఈజ్ హెవియర్ దాన్ ఐ అని చెప్పాడు. సో హెచ్ ఈజ్ హెవియర్ దాన్ ఐ అని చెప్పాడు, కానీ మరి ఇక్కడే ఉంటాడా లేకపోతే ఐ ఇక్కడే ఉంటాడా? చెప్పలేదు. ఎందుకంటే జిఎఫ్ వచ్చింది బాగానే, ఇక్కడ హెచ్ ఆనా జేనా తెలీదు. ఇక్కడ ఒక హెచ్ ఉండి ఇక్కడ ఐ ఉండి ఇక్కడ జే కూడా ఛాన్స్ ఉంది కదమ్మా. లేదా
ఇక్కడ హెచ్ ఉండి ఇక్కడే జే ఉండి ఇక్కడ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కదా, వాడు పక్కనే అని చెప్పలేదు కదా. ఈ కేసు తీసుకుంటేనేమో జే లోయెస్ట్ అవుతాడు, చిన్నవాడు అవుతాడు, అదే లైటెస్ట్. ఈ కేసులో తీసుకుంటే ఐ అవుతాడు. అంటే మనం రెండు కలిగిన మనకి క్లారిటీగా లేదు ఇన్ఫర్మేషన్. సో బోత్ 1 and 2 టుగెదర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్. ఆప్షన్ డి ఇస్ రైట్. ఆప్షన్ డి అనేది మనకి రెండింటితో చేసినా మనకి కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు. సో ఆప్షన్ డి మీ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. ఎలుక, కుందేలు, కుక్క ఇచ్చిన తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా సూచించి రేఖాచిత్రాన్ని గుర్తించండి. ఎలుక వేరు, కుందేలు వేరు, కుక్క వేరు, ఇవన్నీ జంతువులే, కానీ ఇవన్నీ వేరు వేరమ్మా. సో ఏ జాతికి సంబంధించినవి కాదు. ఎలుక, కుందేలు, కుక్క అవన్నీ వేరు వేరు. సో సీ దట్ ఆప్షన్ ఏ, బి, సి, డి. ఆప్షన్ ఏ ఓన్లీ రైట్ వన్. సో ఇది ఎలుక, ఇది కుందేలు, ఇది కుక్క అవుతుంది. సో ఆప్షన్ ఏ ఓన్లీ రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండమ్మా. ఆల్ స్విగ్గీ ఆర్ జొమాటో. ఓకే, ఆల్ స్విగ్గీ ఆర్ జొమాటో. సమ్ మాస్టర్ చెఫ్ ఈట్స్ ఆర్ ఊబర్ ఈట్స్. నో జొమాటో ఈస్ మాస్టర్ చెఫ్. నో జొమాటో ఈస్ మాస్టర్ చెఫ్. సమ్ మాస్టర్ చెఫ్ ఈట్స్ ఆర్ ఊబర్ ఈట్స్ మీన్స్ సమ్ మాస్టర్ చెఫ్ ఆర్ ఊబర్ ఈట్స్. సమ్ మాస్టర్ చెఫ్ ఆర్ ఊబర్ అని చెప్తున్నాను. సమ్ ఊబర్ ఈట్స్ జొమాటో. సమ్ ఊబర్ ఈట్స్ ఆర్ ఈట్స్ జొమాటో కాదు కదా. ఈ జొమాటో ఎక్కడ ఉంది, ఊబర్ ఈట్స్ అక్కడ ఉంది. సమ్ మాస్టర్ చెఫ్ ఈజ్ నాట్ స్విగ్గీ, అదే కదా. అన్ని స్విగ్గీలు జొమాటో అవుతున్నాయి, ఏ జొమాటో కూడా మాస్టర్ చెఫ్ కాదన్నాము. అంటే వాడు చెప్పింది ఏంటి, సమ్ మాస్టర్ చెఫ్ ఈజ్ నాట్ స్విగ్గీ అంటే సమ్ మాస్టర్ చెఫ్ అనేవాడు స్విగ్గీ కాదని చెప్తున్నాయి కదా. ఎస్ అవును అని చెప్పచ్చు. ఎస్ అవును అని చెప్పచ్చు. ఓన్లీ క్యూ ఫాలోస్. ఓన్లీ క్యూ ఫాలోస్. సో అదే ఒకసారి తెలుగులో చూసుకుంటే మనం చూడండమ్మా. అన్ని స్విగ్గీలు జొమాటో అని చెప్తున్నాడు. కొన్ని మాస్టర్ చెఫ్లు ఊబర్ ఈట్లు. ఏ జొమాటో మాస్టర్ చెఫ్ కాదు, ఏ జొమాటో మాస్టర్ చెఫ్ కాదు. కొన్ని మాస్టర్ చెఫ్లు ఊబర్ ఈట్లు అని చెప్పాడు. కొన్ని ఊబర్ ఈట్లు జొమాటో అన్నాడు. ఇది ఊబర్ ఈట్, ఇది జొమాటో అయ్యే ఛాన్స్ లేదు. అయితే కొన్ని మాస్టర్ చెఫ్లు స్విగ్గీ కాదని చెప్తున్నాడు. మనం అసలు అన్ని స్విగ్గీలు మాస్టర్ చెఫ్ కాదని చెప్తున్నాము. వాడు అడుగుతున్నాడు కొన్ని మాస్టర్ చెఫ్లు స్విగ్గీ కాదు అని చెప్తున్నాడు. ఎస్ అవును అని చెప్పచ్చు. సో క్యూ మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి ఈస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ మార్క్ గుర్తులో ఏమొస్తుంది, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేది మీ ఆన్సర్. ఆల్టర్నేట్ సిరీస్ సెక్షన్ అమ్మా. బికి డబల్ డి, డికి డబల్ హెచ్, ఎల్కి డబల్ ఎక్స్, ఎక్స్కి డబల్ ఇంకోటి వస్తుంది 48. 48 అంటే ఏమొస్తుంది అక్కడ 48 మైనస్ 26 ఎంతమ్మా 22. 22 ఎంతమ్మా వి వస్తుంది. వి వస్తుంది. ఎందుకు మైనస్ 28 చేసాము, మనకి 48 ఆల్ఫాబెట్స్ లేవు కదా. 26 తీసేస్తే మళ్ళీ అక్కడ నుంచి రిపీట్ అవుతాయి. 27ది ఏ, 28ది బి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకని 48 మైనస్ 26 తీసేస్తే మనకి 22 వస్తుంది. 22 ఏంటి, వి అనేది 22. సో ఆల్టర్నేట్ చూసుకుంటే బికి డబల్ డి అమ్మ. బి అనేది 2, డి అనేది 4, 2 2 4, 4 2 8, హెచ్ అంటే 8. మనకు అక్కడ ఏం కావాలి, డి. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. తర్వాత క్వశ్చన్. ఇన్సైడ్ అండ్ కోడ్ లాంగ్వేజ్ cricket is called as CRICKET. Cricket is called as JSDCUFL. చూడండి ఇక్కడ 7 లెటర్స్ ఉన్నాయి. సిసి కామన్ అలాగే ఉంది. ఐజే ఆర్ఎస్ సిడి అన్నిటికీ +1 దాని తర్వాత రాసుకున్నాడు. ఐ తర్వాత జే, ఆర్ తర్వాత ఎస్, సి తర్వాత డి, అదేవిధంగా టీ తర్వాత యు, ఈ తర్వాత ఎఫ్, కే తర్వాత ఎల్. అదేవిధంగా మనం ఏం రాయాలి, కబడ్డీకి రాయాలి అంటే ఏ కంపల్సరీగా అక్కడే ఉండాలి కదమ్మా. హౌ మెనీ ఆప్షన్స్ ఈజ్ మధ్యలో కంపల్సరీగా ఏ ఉండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఇది ఉంది, ఇది కాదు, ఇది ఉంది, ఇది ఉంది. ఒకటే ఉందనుకోండి అది మీ ఆన్సర్ ఫైనల్. లేదు కాబట్టి చేద్దాం. బికి నెక్స్ట్ ఏంటమ్మా సి, ఏకి నెక్స్ట్ బి, కేకి నెక్స్ట్ అంటే కేకి తర్వాత వచ్చేది కే, దాని ఆఫ్టర్ ఎల్. అంటే మీ ఆప్షన్ సిబిఎల్ఏతో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడైనా చూడండి సిబిఎల్ఏతో స్టార్ట్ అయ్యేది ఉంది. సిబిఎల్ఏతో స్టార్ట్ అవుతుందా, కాదు. సిబిఎల్ఏనా, కాదు.
సిబిఎల్ఏనా? అవును. సిబిఎల్ఏనా? కాదు. సో ఆప్షన్ మిగిలింది ఒకటే, సి ఇస్ ద రైట్ వన్. ఇది కూడా మీరు చేయాల్సిన పని లేదు, ఇది కూడా మీరు చేయాల్సిన పని లేదు. ఆప్షన్ సి ఓన్లీ రైట్ వన్. తర్వాత క్వశ్చన్, స్టూడెంట్ అనేది 16గా రాస్తే, ప్రిపేరింగ్ అనేది 18గా రాస్తే, బ్యాంకింగ్ అనేది 14గా రాస్తే ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాస్తాడని అడుగుతున్నాడు. అయితే ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాస్తాడు? స్టూడెంట్స్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి, 3, 6, 8. 8 లెటర్స్ ఉంటే 16 రాసుకున్నాడు, ఏం చేశాడు? ఇంటూ 2. ప్రిపేరింగ్ చూడండి, 3, 3, 6, 3, 9 లెటర్స్ ఉన్నాయంటే 9 2 18. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటాయో ఇంటూ 2 చేస్తే అలా రాసుకున్నాడు. అంటే బ్యాంకింగ్ 7 ఉన్నాయి కాబట్టి 14 రాసుకున్నాడు. మరి ఎగ్జామ్ ఎన్ని ఉన్నాయమ్మా? ఎగ్జామ్కి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 2 ఎంతమ్మా? 4 × 2 = 8. అంటే ఎగ్జామ్ని మీరు 8గా రాసుకోవచ్చు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్. డి ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ అమ్మా, all luxury hotels have a well maintained swimming pool. People tend to get attracted to the facilities provided by the hotels. Accommodation in luxurious hotels are very limited and reserved. Sophisticated facilities are important elements for the luxury hotels. Let us wait Telugu. అన్ని లగ్జరీ హోటళ్లలో చక్కగా నిర్వహించబడుతున్న ఈత కొలను ఉంది, ప్రజలు హోటల్లో అందించే సౌకర్యాలను ఆకర్షితులవుతారు అనేది వాడి ప్రకటన. దాన్ని బట్టి తీర్మానం ఏం చేస్తావు? విలాసవంతమైన హోటళ్లలో వసతి చాలా పరిమితం మరియు రిజర్వ్ చేయబడి ఉంటుంది. చాలా పరిమితమని ఏం కాదు, ఉంటాయి, బాగానే ఉంటాయి, బట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. కానీ విలాసవంతమైన హోటల్లో వసతి చాలా పరిమితం అంటున్నాడు. అంటే 2-3 కంటే ఎక్కువ కూడా వాడి మీనింగ్ అనమాట. సో అది మనం కరెక్ట్ అని చెప్పలేము కదా, అది మనం చెప్పలేము. అంటే పైన ఇప్పుడు ఇన్ జనరల్ ప్రకారం కాదు, పైన స్టేట్మెంట్లో అలా ఏమి ఇవ్వలేదు. వాడు ఏం చెప్పాడు? అన్ని లగ్జరీ హోటళ్లలో చక్కగా నిర్వహించబడుతున్న ఈత కొలను ఉంది, అలాగే ప్రజలు హోటల్ అందించే సౌకర్యాలను ఆకర్షితులవుతారు అని చెప్తున్నాడు. వాడు వెరీ లిమిటెడ్ అని ఎక్కడ ఇవ్వలేదు, చాలా పరిమితం అని చెప్పలేదు. కాబట్టి స్టేట్మెంట్ 1 మనం చెప్పలేము. లగ్జరీ హోటళ్లకు అధునాతన సౌకర్యాలు ముఖ్యమైన అంశాలు, అదే కదా. సో అధునాతన అంశాలు ముఖ్యమైన అంశాలు ఫర్ లగ్జరీ హోటల్స్. సో 2 మాత్రమే ఆన్సర్ ఇస్తుంది. తీర్మానం 2 మాత్రమే నిజం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్ అని చెప్పచ్చు. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా. The following question, select the number which can be replaced with the sign of question mark. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న నెంబర్ కావాలి, ఇది కావాలి. ఎలా వస్తుంది చూడమ్మా, చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి అమ్మా. 2 + 3 5, 3 + 6 9. ఈ 5కి ప్రీవియస్ నెంబర్ అంటే 4తో ఇంటూ చేయండి, 5 4 20. 9కి వెనకాల నెంబర్ అంటే 8తో ఇంటూ చేయండి, 9 8 72 వచ్చిందమ్మా. సో ఫస్ట్ 2 ఎడిషన్ చేయండి, కలపండి, 3 2 5 వస్తుంది, 6 3 9 వస్తుంది. వచ్చిన నెంబర్లకి వెనకాల నెంబర్ తోటి మల్టిప్లై చేయండి, ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది. అదేవిధంగా ఒకసారి చూద్దాము. 7 3 ఎంతమ్మా? 10 ఇంటూ 10కి వెనకాల నెంబర్ ఏంటి? 9. 10 9 90. అదేవిధంగా 7 4 11 ఇంటూ 11కి వెనకాల నెంబర్ ఏంటమ్మా? 10. 11 10 110 వచ్చిందమ్మా. అదేవిధంగా కన్ఫర్మ్ చేద్దాము. 7 1 ఎంతమ్మా? 8 ఇంటూ 8కి వెనకాల నెంబరు 7. 8 7 56 వచ్చిందమ్మా. అదేవిధంగా మనకేం కావాలి అంటే 6 7 13. 13 ఇంటూ 13కి వెనకాల నెంబర్ ఏంటి? 12తో మల్టిప్లై చేయాలి. 13 10 130, 13 2 26, 156 అనేది మీ ఆన్సర్ అవుతుందా. సో 156 ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇచ్చిన ప్రశ్న బొమ్మ యొక్క అద్దం చిత్రం అవుతుంది. చూడండి ఇక్కడ అద్దము ఎప్పుడైనా చెప్పాను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అవుతుందని చెప్తున్నాను. కానీ ఇక్కడ అద్దం ఎక్కడ పెట్టమన్నాడు? ఇక్కడ పెట్టమని చెప్పాడు, వాడే చెప్పాడు. ఎంఎన్ ప్లేస్లో ఎంఎన్ రేఖపై వెంట ఒక అద్దం ఉంచినట్లయితే అని చెప్తున్నాడు. అద్దం ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ పెడితే ఇటుది మొత్తము ఇటుది అవుతుంది. కానీ అద్దం ఇలా పెడితే ఏమవుతుంది? వాటర్ ఇమేజ్ అవుతుంది.
నీటి ప్రతిబింబం అవుతుంది, పైన మొత్తము కిందకు అవుతుంది. సో పైన మొత్తము కిందకి అవ్వాలి అంటే ఒకసారి చూడండమ్మా, ఈ మెసేజ్ గుర్తు ఏదైతే ఉందో ఇది కంపల్సరీగా కిందకు ఉండాలి కదమ్మా. కిందకుండి ఈ డాట్ సింబల్ ఎలా ఉండాలి మనకి, ఇలా ఉండాలి, పైకి చూపించాలి, పైకి చూపించాలి. అంటే ఇది మొత్తం ఏమవుతుంది మనకి డౌన్ అవుతుంది, పైది మొత్తము అప్ అవుతుంది. అంటే ఈ పార్ట్ ఏమవుతా ఉందో అది కిందకి రావాలి కదమ్మా. ఒకసారి ఆప్షన్ చూడండి, ఆప్షన్స్ చూడండి, ఇది అవుతుందా, మేబీ అవుతుందేమో. కానీ ఒకసారి చూస్తే ఇక్కడ 2 షేడెడ్ పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి మాత్రమే షేడ్ అయి ఉంది. అంటే ఇది డౌన్ వస్తుంది కదా, ఇది డౌన్ వస్తుంది. అంటే ఇది డౌన్ వస్తుంది అంటే ఈ పైది మొత్తము కింద అవుతుంది. అంటే ఇక్కడ 2 షేడెడ్ పార్ట్స్ ఇచ్చాడు వాడు, మనకేం కావాలి, ఒకటే షేడ్ పార్ట్ కావాలి. అంటే ఏ అనేది మీ ఆప్షన్ అవ్వదు. తర్వాత బీకి రండి. బీకి వస్తే నేనేం చెప్పాను, ఇక్కడ ఉన్నది అంతా కనీసం ఇక్కడ ఇలాగే ఈ ప్లేస్లోనే ఉండాలి. మరి ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు, పైన ఇచ్చాడు. అంటే బీ కూడా మీ ఆప్షన్ అవ్వదమ్మా. ఒకసారి సి కానీ డి కానీ చూసుకుంటే రెండిట్లోనే అంటే ఏ అవ్వదని మనం కన్ఫర్మ్ చేసుకున్నాము, బి అవ్వదని కన్ఫర్మ్ చేసుకున్నాము. ఇచ్చిన వాటిలో ఇక్కడ ఉన్న షేడెడ్ అయి ఉందమ్మా పార్ట్, మెసేజ్ గుర్తు సింబల్ షేడ్ అయ్యలేదు. మరి ఇక్కడ షేడెడ్ ఇచ్చాడు కదా, అంటే అది కూడా మీ ఆప్షన్ అవ్వదు. అంటే ఏ కాదు, బి కాదు, డి కాదు, మళ్ళీ మిగిలింది ఏంటమ్మా, ఆప్షన్ సి ఇస్ ద ఓన్లీ, ఆప్షన్ సి ఓన్లీ రైట్ వన్. ఒకసారి చూడండి, ఇక్కడ సింగిల్ పార్ట్ మాత్రమే షేడ్ అయి ఉంది, ఒక పార్ట్ లేదు, అదేమవుతుందమ్మా డౌన్ అవుతుంది. ఇక్కడ 2 షేడ్ అయి ఉన్నాయి, ఇదేమవుతుందమ్మా అప్ అవుతుంది. ఒకసారి చూడండి, సింగిల్ పార్ట్ మీద షేడ్ అయి ఉంది, డబల్ పార్ట్ షేడ్ అయి ఉంది ఇక్కడ. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్, రాకేష్ ఆస్క్డ్ రమేష్ టు పుట్ స్కాలర్షిప్ లెటర్ ఇన్ ద పోస్ట్ బాక్స్. Assumptions. The address of the receiver is known by Ramesh. Ramesh might follow the instruction. Rakesh and Ramesh are friends. ఈ యొక్క స్టేట్మెంట్ బట్టి ఇవన్నీ ఏం అర్థం చేసుకుంటాం అనేది క్వశ్చన్. సో చూడండి, తెలుగులో స్కాలర్షిప్ లేఖను పోస్ట్ బాక్స్లో పెట్టమని రమేష్ను రాకేష్ కోరారు. స్కాలర్షిప్ లేఖను పోస్ట్ బాక్స్లో పెట్టమని రమేష్ రాకేష్కి చెప్పాడని చెప్పాడు. గ్రహీత యొక్క చిరునామా రమేష్కి తెలుసు. అంటే ఇతనే పోస్ట్ బాక్స్ మీద అడ్రస్ రాసేసి ఇస్తాడు కదమ్మా, అది తెలుసు అని మనం అనుకోలేము, తెలవచ్చు తెలవకపోవచ్చు. బట్ ఉన్న స్టేట్మెంట్ ప్రకారము తెలుసు అని అయితే మనం తెలియదు, మనం చెప్పలేము. అదేవిధంగా రమేష్ సూచనను అనుసరించవచ్చు. సో రమేష్ స్కాలర్షిప్ లేఖను పోస్ట్ బాక్స్లో పెట్టమని రమేష్ను రాకేష్ కోరారు. రాకేష్గా చెప్పేది ఎవరికి, రమేష్కి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, రమేష్ సూచనను అనుసరించవచ్చు అంటే పోస్ట్ బాక్స్లో వేయవచ్చు, అది మనం చెప్పచ్చు కదా. చెప్పాడు కాబట్టి చేసే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. రాకేష్ మరియు రమేష్ స్నేహితులు, అది కూడా మనం చెప్పలేము. పోస్ట్ బాక్స్లో వేయనము చెప్పినంత మాత్రాన రాకేష్ మరియు రమేష్ స్నేహితులు అని మనము చెప్పలేము. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం దాన్ని చెప్పలేము. కాబట్టి ఓన్లీ 2 మాత్రమే అనుసరిస్తుంది అనేది మీ ఆన్సర్ అవుతుందా. సో ఊహన 2 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద కంప్లీట్ ద ప్యాటర్న్. ఇక్కడ సేమ్ రావాలంటే ఏముండాలి, ఇక్కడ ఫిల్ చేయాలంటే ఏముండాలమ్మా. ఇక్కడ చూడండి, ఒకసారి ఫిల్ చేయాలంటే ఒకసారి డ్రా చేద్దాము. ఇలా ఉండాలి, అండ్ దెన్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అదే కదమ్మా. సో ఇలా ఉంది అండ్ ఇలా ఉండాలి. సో ఇలాంటి ఫిగర్ ఎక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూడమ్మా, మీకు ఎక్కడా కానీ మధ్యలో వచ్చే ఛాన్స్ లేదు. ఏమున్నా చివరి వస్తున్నాయి, ఏమున్నా చివరి వస్తున్నాయి, ఏమున్నా చివరి వస్తున్నాయి. అంటే ఈ చివర 2 ఉన్నాయి, ఈ చివర 2 ఉన్నాయి, ఈ చివర 2 ఉన్నాయి, ఈ చివర 2 ఉన్నాయి, ఇటు పక్కది ఇటు పక్కది. అంటే ఇక్కడ కూడా 2 ఉండాలి, ఇటు పక్కన 1 ఉండాలి, ఇటు పక్కన 2 ఉండాలని చెప్పొచ్చు, ఇటు పక్కన 2 ఉండాలి. అలాంటి ఆప్షన్ చూడండి. ఈ చివర 2 ఉన్నాయమ్మా, లేదు. ఈ చివర 2 ఉన్నాయా, లేదు. ఈ చివర 2 ఉన్నాయా, లేదు. ఈ చివర 2 ఉన్నాయమ్మా. సో ఆప్షన్ డి ఓన్లీ రైట్ వన్. 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 గీతలు కావాలి. ఆప్షన్ డి ఓన్లీ రైట్ వన్. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు ఆప్షన్ డిలో మాత్రమే ఇలాంటి ఆప్షన్ ఉంది. ఆప్షన్ డి ఇస్ ద
రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండిమా, భిన్నంగా ఉన్నదాన్ని కనిపెట్టండి. భిన్నంగా ఉన్నదాన్ని కనిపెట్టండి. సಮೇషన్ సింబల్ కానీ d/dx కానీ ఇంటిగ్రల్ కానీ ఇవన్నీ మ్యాథ్స్లో యూజ్ చేసే సింబల్స్. ఇది ఎక్కడ మ్యాథ్స్లో యూజ్ చేయం కదమ్మా. సో ఆప్షన్ డి ఓన్లీ డిఫరెంట్ వన్. ఆప్షన్ డి ఓన్లీ డిఫరెంట్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 93 ఆప్షన్ డి. తర్వాత క్వశ్చన్, 2 horses drawn a wagons from the same farm. Wagon X travels south for 4.5 meters. సో తెలుగులో చూద్దామా ఈ క్వశ్చన్. ఒకే పొలం నుంచి ఇక్కడ చేస్తారు చూడండి. ఒకే పొలం నుండి 2 గుర్రబండ్లు ప్రారంభమవుతాయి. గుర్రబండి ఎక్స్ దక్షిణ దిశ వైపు 4.5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది గుర్రబండి ఎక్స్ అనుకుందామమ్మా. ఒకే ప్రాంతం నుంచి అని చెప్పాడు కాబట్టి గుర్రబండి వై కూడా ఇక్కడే ఉంటుంది. గుర్రబండి ఎక్స్ దక్షిణ దిశ వైపు 4.5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దక్షిణ దిశ అంటే కిందకే కదమ్మా, 4.5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆపై కుడివైపు తిరిగి 7.5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇప్పుడు దక్షిణ దిశగా ఉంది, కుడివైపు అంటే పడమరగా వెళ్తుంది. ఎంతమ్మా, పడమరగా వెళ్ళి 7.5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 7.5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే సమయంలో గుర్రపు బండి వై 9 కిలోమీటర్లు ఉత్తరం వైపు ప్రయాణిస్తుంది. వై ఇక్కడ ఉంది కదమ్మా, ఈ వై ఉత్తరం వైపు 9 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తర్వాత 3.5 కిలోమీటర్లు పడమర దిశ వైపు తర్వాత పడమర అంటే ఇదే కదమ్మా, 3.5 కిలోమీటర్లు పడమర దిశ తర్వాత ఒక్కసారి 9 కొంచెం చిన్నగా తీసుకుందామమ్మా. ఇక్కడ నుంచి 9 తర్వాత 3.5 పడమర దిశగా తర్వాత 2 కిలోమీటర్లు ఉత్తర దిశ వైపు ప్రయాణిస్తుంది. మళ్ళీ తర్వాత 2 కిలోమీటర్లు పైకి ఉత్తర దిశ వైపు ప్రయాణిస్తుందని చెప్తున్నాం. తర్వాత అది ఎడమ వైపుకు తిరిగి 4 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే ఇప్పుడు ఇలా ఉన్న పర్సన్ ఎడమ వైపు అంటే మళ్ళీ పడమర వైపు 4 కిలోమీటర్లు ప్రయాణిస్తుందమ్మా. అంటే చూడండి, ఇది 4, ఇది 3.5, మొత్తం ఎంత 7.5 ఈక్వల్ అయిందా? అంటే పర్సన్ ఇక్కడ ఎలాగ ఉన్నాడు, ఇక్కడ కూడా అదే పొజిషన్లో ఉన్నాడా? అయితే గుర్రపు బండి ఎక్స్ సంబంధించి గుర్రపు బండి వై ఎక్కడుంది అంటే ఎక్స్ ఎక్కడికి వెళ్ళిందాం, ఇప్పుడు ఎక్స్ ఇక్కడికి వచ్చింది, వై ఎక్కడికి వెళ్ళింది, వై ఇక్కడికి వచ్చింది. గుర్రపు బండి ఎక్స్కి సంబంధించి వై ఎక్కడుంది అని అడుగుతున్నాడు. ఎక్కడుందమ్మా వై? వై ఉత్తర దిశలో ఉంది. ఎంత దూరంలో ఉంది? ఇది 4.5, ఇది 9, ఇది 2. 9, 4.5 ఎంతమ్మా? 13.5. 13.5 ప్లస్ 2 ఎంతమ్మా? 15.5. అంటే వై అనేది ఉత్తర దిశలో ఉంది, అదేవిధంగా 15.5 మీటర్ల దూరంలో ఉంది. సో ఉత్తరాన 15.5 కిలోమీటర్ల దూరంలో. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా. గేమ్ని హెచ్సిపిఐగా రాస్తే GAME గేమ్ని HCPIగా రాస్తున్నాడు అని చెప్తున్నాడు. ఎలా రాశానమ్మా? GH ఏం చేశాడు? +1, AC +2, MP +3, EI +4, +1 +2 +3 +4 చేస్తున్నాడు. అదేగా ప్లేని ఎలా రాస్తాము? P +1 +2 3 4, P నెక్స్ట్ Q. L అంటే 12 + 2 14 అంటే ఎంతమా? N. A 1 + 3 4 అంటే D. Y 25 + 4 29, 29 - 26 3 అంటే ఎంతమా? C. సో QNDC ఆప్షన్ ఏ. QNDC ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుందా? తర్వాత క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద టైమ్ బిట్వీన్ 8 and 9 o'clock when the 2 hands clock are in the straight line. 8 మరియు 9 గంటల మధ్య ఏ సమయంలో గడియారం యొక్క 2 ముళ్ళు సరళ రేఖలో ఉంటాయో కనుగొనండి. 2 ముళ్ళు సరళ రేఖలో ఉంటాయో కనుగొనండి అని చెప్తున్నాడు. సో చూడండమ్మా, θ = 30 hours - 11/2 minutes అనేది ఫార్ములా. θ ఎంతమ్మా? 0 degrees. θ 0 degrees is equal to 30 × 8 - 11/2 minutes. 38 240 -
11/2 మినిట్స్. 240 2ల 480 ఈజ్ ఈక్వల్ టు 11 మినిట్స్ అని చెప్పచ్చు. మనకి మినిట్సే కావాలి కాబట్టి మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 480/11. 11 4ల 44, 11 4ల 44, ఇంకో 4 ఉంటుంది. మళ్ళీ 11 3ల 33, ఇంకెంత ఉందమ్మా 7. 43 7/11 నిమిషాలకి సరళరేఖలు ఉంటాయని చెప్పచ్చు. 43 7/11. సో 43 7/11 మీన్స్ పాస్ట్ 8 o'clock. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. ఇక్కడైతే 8 గంటల 43 నిమిషాలు 7/11 నిమిషాలు అని చెప్పచ్చు. సో ఇక్కడ ఇచ్చిన అదేంటి టీటా ఈజ్ ఈక్వల్ టు 0, 30 hours మైనస్ 11/2 మినిట్స్ అనేది ఫార్ములా. అవర్స్ 8 o'clock చెప్పటి 8 గంటలకు చెప్పాడు కాబట్టి 30 hours × 8 మైనస్ 11/2 మినిట్స్. సో దీన్ని ఈక్వేషన్ చేసుకుంటే మనకు వస్తుంది 43 7/11 మినిట్స్ అనేది మీ ఆప్షన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్ మా. తర్వాత క్వశ్చన్ చూడండి. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఎప్పటిలాగా క్వశ్చన్ ఇస్తాను కదమ్మా. సో క్వశ్చన్ కొంచెం చేయండి. సో నేను లాజికల్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఆన్ ద క్వశ్చన్ అమ్మా. రైట్ ఆన్ ద క్వశ్చన్. 3 2 4 8 1 5 1 5 అదమ్మా ఇది 1 5 29 208 క్వశ్చన్ మార్క్. అంటే ఈ విధంగా ట్రయాంగిల్స్ ఉంటే ఆన్సర్ ఏంటి? 3 2 29, 4 8 208, 1 5 క్వశ్చన్ మార్క్. ఇక్కడ వాల్యూ ఎంత? ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఫైన్ మా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.